అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టీనే న్యూస్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. మొత్తానికి మార్నింగ్ న్యూస్ ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత మమ్మల్ని సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ ఈ రోజు మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రికలో మొదటి వార్త ఇండియా హ్యాట్రిక్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి 44 రన్స్ తేడాతో న్యూజిలాండ్ పై విజయం. రేపు సెమీస్ లో ఆస్ట్రేలియాతో అమీతుమి. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా హ్యాట్రిక్ విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో 44 రన్స్ తేడాతో న్యూజిలాండ్ పై గెలిచింది. కెరీర్ లో రెండో వన్డే ఆడిన సిన్నింగ్ వరుణ్ చక్రవర్తి 5/42 అని చెప్పేసి సూపర్ టర్నింగ్ తోడుతో బ్యాటింగ్ లో శ్రేయస్ 79 రన్లు, దాంతో పాటు హార్దిక్ పాండ్యా 45, దాంతో పాటు అక్షయ్ పాటిల్ 42 రాణించారు. దాంతో గ్రూప్ ఎలో టాప్ ప్లేస్ లో సొంతం చేసుకుంది. దాంతో పాటు ముందుగా భారత్ 249 రన్నులు 9 వికెట్ల స్కోర్ చేయగా తర్వాత కెవిస్ 45 ఓవర్లు 3 బాల్ అన్నట్టు ఓవర్లతో 205 రన్స్కే కుప్పగూలింది. మంగళవారం జరిగిన తొలి సెమీస్ లో ఆస్ట్రేలియా ఇండియాతో తలపడనుందని చెప్పేసి మొత్తానికి మంగళవారం నాడు మళ్ళీ ఆస్ట్రేలియా తోటి మ్యాచ్ ఉందంట. సో దానికి సంబంధించిన స్పోర్ట్స్ వార్త. మొత్తానికి హ్యాట్రిక్ విజయం సాధించింది. మొత్తానికి న్యూజిలాండ్ పైన గెలవడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఉగాదికి గద్దర్ అవార్డులు. ఏటా అధికారికంగా భక్త రామదాసు జయంతి ఉత్సవాలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తున్నాడు అన్నట్టు. మొత్తానికి ఇంతవరకు కళాకారులకు పెద్దగా అవార్డులు, ఇంతకుముందు నంది అవార్డులు అవన్నీ ఉండే కదా. సో నంది అవార్డులు అవన్నీ పోయినాయి అన్నట్టు. సో అవి ఇవ్వడం లేదు. కాబట్టి వాళ్ళను ప్రోత్సహించే విధంగా, ఎందుకంటే వాళ్ళ వల్ల కూడా గవర్నమెంట్కి రెవెన్యూ జనరేట్ అవుతుంది కదా. కాబట్టి వాళ్ళని కూడా ప్రోత్సహిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇంతకుముందు ఈ నంది అవార్డులు, ఈ పురస్కారాలు ఇవన్నీ ఆగిపోయినాయి. బట్ ఇప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క గద్దర్ అవార్డుల పేరు మీద, గద్దర్ అనే విషయం అందరు తెలుసు, గొప్ప కళాకారుడు, గొప్ప ఉద్యమకారుడు, గొప్ప నేత. సో ఆయన పేరు మీదనే ఇప్పుడు ఆయన గుర్తుగా ఈ యొక్క గద్దర్ అవార్డుల పేరును అధికారికంగా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. అదే విధంగా ఇప్పుడు బయటికి తీసుకొచ్చారన్నట్టు. సో దానికి సంబంధించింది. దాంతో పాటు ఈ యొక్క భక్త రామదాసు జయంతి ఉత్సవాలను కూడా ఖచ్చితంగా, ఇప్పుడు రామదాసు గురించి అందరికి తెలిసిన విషయమే. శ్రీరామదాసు సినిమా చూసినాం కదా, గోపన్న అని చెప్పేసి. సో ఆయన భద్రాచలం నిర్మించి ఒక గొప్ప భక్తుడిగా ఉన్న ఆయన జయంతి ఉత్సవాలను ఇప్పుడు అధికారికంగా ప్రకటించడం జరిగింది గవర్నమెంట్. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు అదే వార్త కొనసాగిస్తే, కళాకారులకు ప్రజాప్రభుత్వం అండగా ఉంటుంది. భవిష్యత్తు తరాలకు రామదాసు కీర్తనలు అందజేయాలి. సమాజంలో సేవాభావం పెంపొందించాలని యోచన. దాంతో పాటు ఎల్బీ స్టేడియంలో ఘనంగా భక్త రామదాసు జయంతి ఉత్సవాలు 10 గంటల పాటు మార్బోగిన కీర్తనలు అని చెప్పేసి ఆ పాటలు నిజం చెప్పాలంటే ఎంఎం కీరవాణి రామదాస్ సినిమా చూసే ఉంటారు, శ్రీరామదాస్ పాటలు వినే ఉంటారు, ఎంత అద్భుతంగా ఉంటాయో. సో ఒకప్పటి చరిత్రను మనము అలాగే కొనసాగిస్తున్నట్టుగా వాటినన్నింటినీ కనుమరుగయ్యే పరిస్థితులకు తీసుకుపోకూడదు. నిన్న వెంకయ్యనాయుడు ఒక మాట అన్నాడు. వెంకయ్యనాయుడు గారు, ఆయన మాట ఎంత అద్భుతంగా ఉందంటే, ఆయన తెలుగు ప్రజలకు మొత్తం ఆదర్శంగా ఉన్న ఒక గొప్ప నేత. ఆయన ఒక మాట అన్నాడు సింపుల్ గా, ఒకప్పుడు సినిమాలు అంటే ఇలా ఉండేది, ఇప్పుడు సినిమాలు ఇట్లా ఉన్నాయి, హీరోలు విలన్లు అవుతున్నారు, విలన్లు హీరోలు అవుతున్నారు, అట్లా ఉండదు సినిమా అంటే. ట్రెండింగ్ మార్చేది సినిమా ఇండస్ట్రీ మొత్తం. సో రీసెంట్ గా జరిగిన ఘటనలన్నీ మీకు తెలుసు. కాబట్టి సిచ్యువేషన్ ఎట్లా మారుతుందో ఒకసారి చూడండి. బట్ సినిమా ఇండస్ట్రీ కూడా దీని మీద కొంతవరకు అప్డేట్ కావాలి. ఎందుకంటే సమాజం ఇబ్బంది పడుతుంది వీటి వల్ల. సమాజం ని మేల్కొల్పాలి. ఎందుకంటే సినిమా ప్రభావం చాలా వరకు ఉంది కదా సమాజం పైన. మరి సినిమాల ప్రభావం అంతా ఉన్నప్పుడు సినిమాలను తీసే విధి విధానాలు కూడా మార్చుకోవాలి. ఎంతసేపు ఇప్పుడు గతంలో ఒక పురాణాలను చూడండి, ఈ యొక్క రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, న్యాయమే గెలుస్తుంది అని చెప్పేసి ఒక విధి విధానాలు ఎట్లా చూపించినాయి. అక్కడ ఉన్న దేవుడు పుట్టిన తర్వాత ఆయన కష్టపడాలి. ఆ కష్టపడిన తర్వాత ఆయన ఖచ్చితంగా ఒక మానవుడిగా లేకపోతే ఏదో విధంగా వెళ్తాడు. ఆ తర్వాత అన్ని రాక్షస సంహారం జరిగిన తర్వాతనే ఆయన దేవుడు అవుతాడు. బట్ సినిమాలో వేరే ఎవరు చూపిస్తారు అన్నట్టు. ఆయన ఫస్టే విలన్ గా ఎంట్రీ అవుతాడు సినిమా హీరో. అట్లుంటది కథ. మరి వీళ్ళేం నేర్పిస్తారో అర్థమవుతుంది సమాజానికి. సమాజం సంఖ్య ఆగిపోతుంది ఇట్లా ఉంటే మాత్రం. కాబట్టి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, డైరెక్టర్లు, రైటర్లు, కథలు ఒక సంసార పక్షంగా ఉండాలి, దేశాభివృద్ధి పక్షంగా ఉండాలి. ఈ యొక్క ప్రజలు, ఈ యొక్క యువకులు
ఒక మెరుగైన శైలికి తీసుకెళ్లే విధంగా ఉండాలి. అలాంటి కథల్ని రాసి ప్రోత్సహిస్తే బాగుంటది. ఎంటర్టైన్మెంట్ అంటే కొంచెం నవ్వే విధంగా కూడా ఉంటే బాగానే ఉంటది, సంతోషం మంచిది. కానీ ఇబ్బందుల పాలు చేయకూడదు. చరిత్రను ఒకసారి చూపించినా పర్వాలేదు. ఒక సైరాస నరసింహారెడ్డి సినిమా లాంటి ఒకప్పుడు ఇలా ఉండే అనే విధంగా చూపియండి, బాగుంటది. నవ్విస్తే నవ్వించేటట్లే ఉండాలి. కానీ ఇక ఆ సినిమాల ప్రభావం మనుషుల మీద పడి ఇక్కడున్న యువకుల మీద పడి దాదాపు చాలా మంది ఖరాబ్ అవుతున్నారు. ఆ విషయం అందరు గుర్తుపెట్టుకుంటే కూడా బాగుంటది. సో మొత్తానికైతే ఈ యొక్క సినిమా ఇండస్ట్రీ ఆ విధంగా కూడా ఉండకూడదు. సో దాంతోపాటు ఈ కళాకారులు కూడా ఈ యొక్క ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళకు ఎంకరేజ్ చేసే దిశగా మొత్తానికి గద్దెల అవార్డులను ప్రకటిస్తుంది. సో దానికి సంబంధించిన వార్త. సమస్య మోదీతో కాదు, కిషన్ రెడ్డితోనే అని చెప్పేసి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అనుమతులను సైంధవుడిలా అడ్డుకుంటున్నాడు అని చెప్పేసి ఆయన మనసు నిండా కుతంత్రాలే అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మొత్తానికి కిషన్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడిండు సీఎం రేవంత్ రెడ్డి. సో దానికి సంబంధించిన వార్త. రాష్ట్రాభివృద్ధి కోసము నీ ఇంటికి 10 సార్లు వచ్చి మాట్లాడినా ఒక్కసారన్నా ప్రధాని దగ్గరికి పోదామన్నావా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నాడు. దాంతోపాటు తెలంగాణ ప్రజల మీద పాములా పగబట్టినవు, నీ చీకటి మిత్రుడు కేసీఆర్ దిగిపోయిండని దుఃఖమా, నీకన్నా చిన్నోడు సీఎం రేవంత్ అయితే ఎందుకంత ఓర్వలేనితనం, కేంద్ర మంత్రి కట్టర్ వచ్చి సమీక్ష పెడితే గల్లీలోనే ఉన్న నువ్వు ఎందుకు అక్కడికి రాలే అని చెప్పేసి అడుగుతున్నావు. ఎస్ఎల్బిసి టన్నెల్ ఘటన కేసీఆరే కారణం, 10 ఏళ్లు ప్రాజెక్టును పట్టించుకోలే, పాపాల భైరవుడు అని చెప్పేసి రోజా పెట్టిన రొయ్యల పులుసు తిని కృష్ణా నీళ్లను రాయలసీమకు మళ్లించిండని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను కంప్లీట్ గా క్లారిటీగా చూస్తే ఈ విషయాలు మొత్తం ఒక రకంగా నిజాలే. ఎందుకంటే ఈ టన్నెల్ ప్రాజెక్టు గురించి ఈ రోజు నిన్న వెళ్ళిండు ఆయన. టన్నెల్ ప్రాజెక్టుకు ఇంతకు ముందే కూడా ఈ యొక్క ఎన్నికల ప్రచారాన్ని పక్కన పెట్టేసి కూడా ఒకసారి టన్నెల్ ప్రాజెక్టు దగ్గరికి అక్కడ ఎస్ఎల్బిసి దగ్గరికి వెళ్ళి వచ్చింటే బాగుంటుండే. ఆ టన్నెల్లో జరిగిన ఘటన అనేది చాలా ఇబ్బంది అన్నట్టు. అందరూ 8 మంది మృతదేహాలుగా బయటికి వెళ్ళడం జరిగింది. సో ఆ విధంగా వాళ్ళు ముందు వెళ్ళి ఉంటే సీఎం యొక్క ఆదేశాలు ఇక్కడ నుంచి ఇవ్వడం వేరు, అక్కడికి వెళ్ళి ఇవ్వడం ఒకవేళ ఇక ఒక రకంగా ఒక ప్రోటోకాల్ కూడా ఉన్నట్టుగా కూడా ఉంటుండే. బట్ సీఎం వెళ్ళకపోవడం అనేది కొంచెం ఇబ్బందే ఉండే. బట్ దాంతో పాటు దానికి రాజకీయాలు చేసిరు. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండే, ఈరోజు ఎమ్మెల్సీ రిజల్ట్స్ కూడా ఉన్నాయి ఓ రకంగా. బట్ ఎన్నికల మీద ఫోకస్ పెట్టిండు, వాళ్ళ మీద ఫోకస్ పెట్టలేదు అని చెప్పేసి ఇటు విపక్షాలు కూడా బాగానే అరుచుకున్నాయి. అదే విధంగా ఇక్కడ జరిగిన ఘటన ఒకసారి చూడండి. వీళ్ళు కిషన్ రెడ్డి మాత్రం వాస్తవానికి కంప్లీట్ గా ఓపెన్ గా చెప్పాలంటే కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, కేంద్ర మంత్రులుగా ఉండి కూడా తెలంగాణకు మాత్రం తెచ్చేదేం లేదు, ఒరిగేదేం లేదు. ఇక్కడ కంప్లీట్ గా అసలు నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్కి ఏమిచ్చిరు చూసిరు. దాదాపుగా మొన్న మళ్ళా ఈ యొక్క వరదలకు సంబంధించిన బడ్జెట్ ఉంది కదా, ఆ బడ్జెట్ మళ్ళా అక్కడ మళ్ళా 600 కోట్ల వరకు ఇచ్చిరు ఎక్స్ట్రా. అంటే ఫస్ట్ విడతగా దాదాపు ఇచ్చిర్రు, తర్వాత సెకండ్ విడతగా మళ్ళా ఇచ్చిర్రు అన్నట్టు. ఇక్కడ మొత్తం కలిసి 600 కోట్ల వరకు వస్తే అక్కడ మొత్తం 1700 కోట్ల వరకు వచ్చినాయి ఆడ. సో అదే బడ్జెట్ ని ఇక్కడ ఎందుకు తీసుకొస్తలేరు? ఇక్కడ కేంద్ర మంత్రులుగా ఉండి లాభం ఏముంది వీళ్ళ వల్ల? అది కూడా ఒకసారి ఆలోచన చేయాలి కదా. ఇక్కడ ఉన్న ఎంపీలు మాట్లాడే విధానము ఎంతసేపు రాజకీయాలే చేస్తారు తప్ప, ఎంతసేపు పార్టీకే సపోర్ట్ చేస్తారు తప్ప తెలంగాణ ప్రజలకు సపోర్ట్ చేసేది ఎప్పుడు? తెలంగాణ ప్రజల్ని ఇట్లా మైమరిపిస్తుంటారు అన్నట్టు, రాజకీయ వ్యూహాలు రచిస్తుంటారు. తెలంగాణ ప్రజలతోటి పైసలు తీసుకొని పోతారు, అక్కడ తీసుకొని పోయి అక్కడ కట్టేస్తారు, మళ్ళీ తీసుకురారు అన్నట్టు. గతంలో ఉన్న కేసీఆర్ కూడా సేమ్ అదే చేసిండ. ఆయన మొత్తానికి ఇదే ధనిక రాష్ట్రం, మీరే మాకేం ఇవ్వాల్సిన లేదు, మేమే ఇస్తామని చెప్పేసి కేంద్రానికి కట్టిన జిఎస్టీ ఆ నిధులను బయటికి తీసుకురాలేదు, ఇక్కడికి ఇవ్వలేదు. అక్కడ వచ్చిన సర్పంచ్లకు ఇచ్చిన ఇదే బిల్లులను కూడా మొత్తం ఈ యొక్క డిజిటల్ కీలను పెట్టేసుకొని అడ్డగోలుగా దోచుక తిన్నారు. అప్పుడు కూడా ఎవరు మాట్లాడలే. కానీ ఇప్పుడు మొన్న ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ కూడా ప్రధాని నోయి కలిసిండు బడ్జెట్ కోసం అని చెప్పేసి ప్రత్యేక ఫోకస్ పెడుతున్నాడు. బట్ ప్రత్యేక ఫోకస్ పెట్టినప్పుడు వాళ్ళకు గవర్నమెంట్కి సహకరించే విధి విధానాలు ఉండాలి కదా. మరి ఎక్కడ ఏది లేదు, ఎంతసేపు టార్గెట్ చేసి మాట్లాడినట్టే ఉంటుంది. బట్ ఇక్కడ కేంద్ర మంత్రులు బీజేపీ పార్టీ వీటి మీద ప్రత్యేక ఫోకస్ పెట్టాలి. డైరెక్ట్ చెప్తున్నాడు, ఇక చూడండి మోదీతో సమస్య ఏం లేదు, కిషన్ రెడ్డి తోటి అంటే ఆడ ఇస్తుంటే కూడా ఈయన తీసుకురాని లేదు అనే విధంగా ఉంది కథ.
ఏం జరుగుతుందో మీరే ఆలోచన చేస్తే బాగుంటది, నిజమేందో తెలుసుకుంటే. ఇది సో దానికి సంబంధించిన వార్త. దాంతో పాటు చంద్రుడిపై దిగిన రెండో ప్రైవేటు ల్యాండర్ అమెరికాకు చెందిన ఫైర్ఫ్లై ఏరోస్పేస్ దాంతో పాటు ప్రైవేట్ ఏజెన్సీ బ్లూ హోస్ట్ అనే ల్యాండర్ను చంద్రుడిపై సేఫ్ గా దించింది. చంద్రుడిపై కూలిపోకుండా స్పేస్ షిప్ ను ల్యాండ్ చేసిన రెండో ప్రైవేటు స్పేస్ ఏజెన్సీగా రికార్డ్ అని చెప్పేసి మొత్తానికి మరో ప్రైవేట్ ల్యాండర్ మొత్తానికి చంద్రుడి మీద దిగింది. సో దానికి సంబంధించిన వార్త. దాంతో పాటు సెబీ మాజీ చీఫ్ మాధవిపై ఎఫ్ఐఆర్, రెగ్యులేషన్స్ దాంతో పాటు ఉల్లంఘన, స్టాక్ మార్కెట్ లో ఫ్రాడ్ కు పాల్పడారనే ఆరోపణలపై సెబీ మాజీ చైర్పర్సన్ మాధవిపురిపై కేసు నమోదైంది. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు ఆమెతో పాటు 5 ఆఫీసర్లను ఏసీబీ దర్యాప్తు ప్రారంభించిందని చెప్పేసి మొత్తానికి ఈ యొక్క ఘటన జరిగింది. మొత్తానికైతే ఆమె మీద కేసు నమోదయ్యి ఎఫ్ఐఆర్ బుక్ అయిపోయింది. సో ఆమెతో పాటు 5 మంది మీద కూడా, ఆఫీసర్ల మీద కూడా ఎఫ్ఐఆర్ బుక్ అయింది అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. దాంతో పాటు రైల్వే స్టేషన్ లో మహిళా సంఘాల స్టాల్స్ అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. దానికి సంబంధించింది రాష్ట్రంలోని 50 రైల్వే స్టేషన్ లో మహిళా స్వయం సహాయక బృందాల స్టాళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో తెలంగాణ రుచులు ఉత్పత్తులు ఉంచనున్నారు. మొదటి విడతలో 14 స్టాళ్లకు రైల్వే శాఖ ఓకే చెప్పిందని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి 50 స్టాళ్లు స్టార్ట్ చేస్తున్నంటే దానిలో 14 స్టాళ్లు ఆల్రెడీ రైల్వే శాఖ ఓకే చేసిందని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే రైల్వే స్టేషన్లలో ఇక సమోసాలు అనే విధంగా టీ అని మొత్తానికి ఇలకత మాఫియా మొత్తం గబుగబు ఫుడ్ ఉంటుంది అక్కడ. బట్ ఇట్లా తెలంగాణ రుచులు అనే విధంగా ఒకటి, ఈ యొక్క స్వయంగా చేసిన వంటలు అనే విధంగా, అంటే అవి కూడా స్వయంగా చేసిన, కాకపోతే అలా మొత్తం కెమికల్స్ లెవెల్లో ఉంటుంది అన్నట్టు. అంటే బడ్జెట్ రావాలంటే ఎట్లుంటది, బట్ ఇట్లా ఉంటే కూడా ఇంకా బాగుంటది, ప్రజలకు అందుబాటులో ఉన్నట్టు ఉంటుంది. దాంతోపాటు వాళ్ళ ఆరోగ్యాలకు కూడా బెటర్ గా ఉంటది. టేస్ట్ ఉందని చెప్పేసి అడవైన తిండి తినాల్సిన పరిస్థితి వస్తుంది మొన్న. కాబట్టి అలాంటివి కాకుండా రుచికరమైనవి ఉన్నట్టే మంచివి కూడా స్వయంగా అప్పుడే చేసిన లెక్కలు కూడా ఉంటే బాగుంటది. సో మొత్తానికి మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనిపిస్తుంది కాబట్టి దానికి సంబంధించిన వార్త. సో దాంతో పాటు కృష్ణా నీటి వాటాలపై కేంద్రం వద్దే తేల్చుకుందామని చెప్పేసి నేడు కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ భేటీ అవుతున్నారు. సో సమ్మక్క సాగర్ ఎన్ఓసి సీతారాం సాగర్ దాంతో పాటు అనుమతులపై చర్చ చేస్తున్నారు. ఈ యొక్క సమ్మక్క సాగర్ ఎన్ఓసి దాంతో పాటు సీతారాం సాగర్ అనుమతులపై ఈరోజు చర్చలు చేస్తున్నారంట. సో దానికి సంబంధించిన వార్త. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి కృష్ణా నీటి పైన వాటాల కోసం డైరెక్ట్ ఆన్నే తెలుసుకుందాం బరాబర్గా అన్నట్టు చూస్తున్నారు. దాంతో పాటు మన ప్రధానమంత్రిని కూడా కలిసే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానికి సంబంధించిన వార్త మొత్తానికి ఇది. దాంతో పాటు అవసరమైతే రోబోలను వాడండి, ఎస్ఎల్బిసి రెస్క్యూ సిబ్బందికి ఎలాంటి ఆపద రావద్దు, అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. టన్నెల్ లోపలికి వెళ్ళి సహాయక చర్యలు పర్యవేక్షించిన సీఎం అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ ఈ ఇప్పుడు వెళ్ళిన విషయం ఎలా ఉందంటే అంతా జరిగిపోయినట్లు వెళ్ళినట్టుంది. ముందే వెళ్ళింటే ఇంకా బాగుంటుండే, ఒకసారి కొంత టైం కేటాయించినట్టు. సో దాంతో పాటు ఉక్రెయిన్ లో శాంతి కోసం డీల్ రూపొందిస్తామని చెప్పేసి బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటన. మొత్తానికి ఫ్రాన్స్ ఉక్రెయిన్ తో కలిసి ఒప్పందం సిద్ధం చేసి ట్రంప్ కు అందిస్తామని చెప్పేసి, రష్యా మళ్ళీ దాడికి చేయకుండా గ్యారంటీ ఉండాలి అని చెప్పేసి, ఉక్రెయిన్ కు యూరోప్ అండగా నిలవాలని చెప్పేసి పిలుపు అని చెప్పేసి, మొత్తానికి ఇక్కడ శాంతి భద్రతల నేపథ్యంలో మొత్తానికి శాంతిని నెలకొల్పే విధంగా ఇక్కడ చర్చలు చేస్తామని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి డీల్ రూపొందిస్తారంట. సో దానికి సంబంధించింది. దాంతోపాటు కొత్తగూడెంలోనూ ఎయిర్పోర్ట్ సాధ్యాసాధ్యాలపై స్టడీ కొనసాగుతున్నదని చెప్పేసి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అంటున్నాడు. సో వరంగల్ ఎయిర్పోర్ట్ 2.5 ఏళ్లలో పూర్తి చేస్తాం. ఈ ఎయిర్పోర్ట్ కు గతంలో కేసీఆర్ సర్కార్ సహకరించలే. ఏప్రిల్లో హైదరాబాద్ టు శ్రీశైలం సేఫ్లైన్ ప్రారంభిస్తామని వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే రామ్మోహన్ నాయుడు మొత్తానికి ఈ తెలుగు రాష్ట్రాల పైన ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టుగా కూడా కనిపిస్తుంది. సో సంతోషం.
దాంతో పాటు ఇక్కడ ఎయిర్పోర్ట్, మరో ఎయిర్పోర్ట్ కొత్తగూడెంలో కూడా ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేస్తున్నారు. మంచి వార్త. ఇక్కడ ఒక విషయం ఏంటంటే కేసీఆర్ ఇంతకుముందు సహకరించలే, క్లారిటీ ఆల్లో ఇస్తున్నారు. గతంలో కేసీఆర్ సర్కార్ సహకరించలే. ఇప్పుడు ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా, వరంగల్ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా బీజేపీ ప్లస్ కాంగ్రెస్ నేతల మధ్యలో ఒక వారు. మా పార్టీ తెచ్చిందంటే కేంద్రం నుంచి పార్టీ నిధులు ఇచ్చింది, పార్టీ ఓకే చేసిందని చెప్పేసి బీజేపీ వాళ్ళు, ఇక్కడ రేవంత్ మాట్లాడడం వల్లనే జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు. ఎవరైతే ఉంది తెలంగాణకే వచ్చింది కదా, మన వరంగల్కే వచ్చింది కదా, మనకే వచ్చింది కదా, అందరు తెలంగాణ వాదలమే కదా. మళ్ళీ ఇంట్లో బీజేపీ కాంగ్రెస్ అని చెప్పేసి కీచులాట ఎందుకు అవసరం ఏముంది? అందరం తెలంగాణ వాళ్ళం, మన ప్రాంతానికి మంచి జరుగుతుంది, చాలా సంతోషం, గంతే ఉండాలి. వీళ్ళు ప్రజాప్రతినిధులు అడిగే లెక్కలు ఉన్నాయి, అడిగినరు. వాళ్ళు ప్రజాప్రతినిధులు అడిగే ఇచ్చే లెక్కలు ఉన్నాయి, ఇచ్చిండ్రు. మన పైసలే అబ్బా, వేరే వాళ్ళవి ఎవరు కావవి. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మీ ఇయ్యలేరు. దానికి పార్టీల గొడవలు ఎందుకు పెట్టిస్తారో అర్థమవుతలేదు. అనవసరమైన లొల్లి అది. నయా పైసా ఉపయోగం లేదు దానివల్ల. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఇచ్చిన వీళ్ళు ఇచ్చి కాదు, మనమే ఇచ్చినాం. అది ఉంచుకుంటే బాగుంటది. ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు పాలాభిషేకాలు చేసి వాళ్ళు పాలాభిషేకాలు, మంచిదే, సంతోషం. ఎవరి వాళ్ళు చేసుకొని మొత్తానికి ప్రజలకు పాలాభిషేకాలు చేయాల్సిన అవసరం మీకు తెలుస్తుందో లేదో. మీరు కొట్లాడుతున్నారు చూడండి, మీరు కట్టిన ట్యాక్స్లతోటి ఆ ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి. ఆడ గవర్నమెంట్ అంటే ప్రజలే కాబట్టి అది ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది. తెలంగాణ వల్లనే తెలంగాణకు వస్తుంది, అది తెలంగాణ ప్రజల వల్ల. వాళ్ళ ఇళ్లకి వెళ్ళి ఎవరు ఇస్తలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి నుంచి ఇవ్వడు, ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి నుంచి ఇవ్వడు. మన ఇళ్ల నుంచి మనమే వాళ్ళకి జీతాలు ఇస్తాం. ఆ విషయం తెలుసుకోండి జరా. దానిలో మళ్ళీ ఒక కుమ్ములాట, ఒక కీచులాట, గొడవలు, పార్టీల మధ్య తగాదా ఉన్నట్టు ఒక మళ్ళీ శాంతి భద్రత నేపథ్యంలో రగడ సృష్టిస్తారు. పోలీసులకు ఇబ్బంది మళ్ళీ. అదంతా ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటది కదా. ఎందుకంత లొల్లి? మన పైసలతోటి మనమే చేసుకుంటున్నట్లు కనిపిస్తలేదా? ఓపీ ఛార్జీల దడ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ప్రైవేట్ హాస్పిటల్స్ లో అడ్డగోలుగా వసూలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇది నిజం చెప్పాలంటే వరల్డ్ వైజ్ గా బిగ్గెస్ట్ మాఫియా ఏదంటే మెడికల్ మాఫియా. ఎవరికి ఇష్టం వచ్చినా వాడు దోచుకొని తింటాడు. 10 పైసల ఒక ట్యాబ్లెట్ ని వాడు 10 రూపాయలకు అమ్ముకుంటాడు. 10 పైసల ట్యాబ్లెట్ ని 10 రూపాయలకు వాడు ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటాడు. అడ్డగోలుగానే ఉంటాయి అన్ని కథ. ఎవరికి ఇష్టం వచ్చిన చదువురానోడు తూతు మంత్రంగా ఉండేటోళ్ళు పోతే ఆ 2 గోళీలు వేసుకో అని చెప్పేసి మొత్తం కలిసి 20 పైసల బిల్లలు ఇస్తాడు, 2 గోళీలు ఇస్తాడు. దానికి ఒకటేసారి 20 రూపాయలు ఇస్తాడు. అట్లా జరుగుతుంటది అన్నట్టు. ఇక పానానికి మించింది ఏం కాదురా నాయన అని చెప్పేసి పెట్టుడు. ఆపరేషన్లు ఇక అనే విషయంలో ఇంకా హాస్పిటల్ ఇక దోపిడీ చాలా ఉంటది అన్నట్టు. వరల్డ్ వైజ్ గా బిగ్గెస్ట్ మాఫియా ఏంటంటే మెడికల్ మాఫియా అని అది అందరు తెలుసు. ఏ ఆసుపత్రికి వెళ్ళినా 500కు తక్కువ లేదన్నట్టు. ఓసీ అంటే కాదు చూడనికి ఏముంటది కదా, ఓసీనే అంత ఉండదు అన్నట్టు. ఆ విధంగా కార్పొరేట్ లైన్ అయితే 1000కి పైనే. ఓసీ సర్జరీ ఛార్జీలపై లేని నియంత్రణ, రేట్లు ఫిక్స్ చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించిన చర్యలు శూన్యం అని చెప్పేసి వార్త. శూన్యం ఎందుకంటే ఇక బీజేపీ సర్కార్ ఏం చేస్తుందనే విషయం కూడా ఆలోచన చేయాలి. పేదల పక్షాన ఉన్నారు. విద్య వైద్యం న్యాయం ఈ ఫ్రీగా దొరికితే చాలు, ఇంకా మిగతా ఏ ఫ్రీగా అవసరం లేదు. కానీ ఇక్కడ విద్యా దోపిడే ఉంది, వైద్యం అంతకన్నా దోపిడి ఉంది. కానీ ఇట్లా చేయి పట్టుకొని చూస్తే 500 ఇవ్వాలంట ఆయన. ఇట్లా అది పరిస్థితి. గవర్నమెంట్ హాస్పిటల్లో నేను ఆల్రెడీ మన భువనగిరి కలెక్టర్ వెళ్ళింది కదా హాస్పిటల్లకు, ఎట్లుంది కథ ఇక్కడ ఉంటా. నిజంగా అందరు కలెక్టర్లు వీళ్ళందరూ కూడా బయటికి ఎందుకు వెళ్ళారో అర్థం కాదు. ఆ మధ్యలో 2-3 రోజులు వచ్చారు, మనకి ఏల్కతం దుకాణం బంద్, అందరు ఇళ్లలో కూర్చున్నారు, అందరు ఆఫీసులలో కూర్చున్నారు. అప్పుడప్పుడు తనిఖీలు చేయండి అబ్బా. తనిఖీలు చేస్తేనే కదా ప్రజల పక్షాన. ప్రజలు ఇస్తున్నారు మీకు జీతం, అది మీకు కనిపిస్తుందో లేదో మరి నాకు అర్థమైతలేదు. ప్రజలు జీతం ఇచ్చినప్పుడు ప్రజల పక్షాన నువ్వు నిలబడాలి కదా. ఎంతసేపు ఆ ఆఫీసు ఫైళ్ళు అవి కాదు, అప్పుడప్పుడు తనిఖీలు చేసే లెక్కలు కూడా మీ లోపల ఉన్నాయి కదా. మరి అవి తనిఖీలు ఎందుకు చేయరు? ఎవరో ఒక్కరు వచ్చి బయటకు చూస్తే దాన్ని సంచలనంగా వార్తలు వేసుకోవాల్సిన బతుకుదేరులు అయిపోయినాయి. మొత్తానికి విధులు కూడా కరెక్ట్ గా లేవు అన్నట్టు ఓపెన్ గా చెప్పాలంటే. ఎవ్రీడే ఓ 1 టైం వెళ్ళండి, లేకపోతే వీక్లీ 2-3 టైమ్స్ 2-3 డేస్ ఒకసారి ఇట్లా తనిఖీలు చేయండి. 1 గంట సేపు అట్లా పోయి తనిఖీలు చేస్తే వాళ్ళకు కూడా భయం పట్టుకొని వాళ్ళు పనిచేస్తారు. అక్కడ మన కలెక్టర్ గారు పోతే అక్కడ ఎవరు రానే లేదు. వచ్చిన ఏమంటారు ఒక డాక్టర్ మొత్తాన్ని సస్పెండ్.
టైంకు రాలేదని చెప్పేసి ఎవరిని ఇష్టం వచ్చినట్టు వాంది జీతం తీసుకుంటున్నప్పుడు ఎట్లా పని చేయాలని కూడా తెలియదా? అట్లుంటుంది చూడు కథ ఇక్కడ. మొత్తానికైతే ఆసుపత్రుల్లో మాత్రం దోపిడీ. మొత్తానికి ఇది సెంట్రల్ గవర్నమెంట్ తొందర వీటి మీద చర్యలు తీసుకోవాలి. ఈ ఓసీల పైన ఛార్జీల పైన అనవసరంగా రేట్లు పెంచేసి కాకుండా ప్రజల పక్షాన్ని నిలబడి జర వాళ్ళకు ఫేవర్గా ఉంటే బాగుంటుంది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ప్రభుత్వాన్ని అడ్డుకోవడం ప్రజలకు అలవాటైందని చెప్పేసి బిచ్చగాల సైన్యంతో సొసైటీ బలహీనమవుతున్నదని చెప్పేసి దాంతోపాటు ఎక్కడికి వెళ్ళినా బుట్టల కొద్దీ వినతి పత్రాలు ఇస్తున్నారు. మధ్యప్రదేశ్ మంత్రి ప్రహ్లాద్ పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలు, బీజేపీ నేతలు దురాంకారంతో మాట్లాడుతున్నారని చెప్పేసి కాంగ్రెస్. ఇవన్నీ బలిసిన వాటలే మాట్లాడినట్టుంది కథ. అనవసరంగా ఇవన్నింటికి వీళ్ళు అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజలు ఆల్రెడీ జీతాలు ఇస్తున్నారు, మీరేం సేవలు చేయట్లేదు. ఇలాంటి మాటలు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. దాంతోపాటు కేంద్ర మంత్రి కుమార్తెపై పోకిరిల వేధింపులు, పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసిన రక్షా కార్డ్సే అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటని ఆందోళన. మహారాష్ట్రలో మహిళలపై నేరాలు పెరిగాయని చెప్పేసి ఫైర్. ఒక యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. మహారాష్ట్రలో ఉన్న సర్కార్ ఏది? బీజేపీ సర్కార్. మొన్ననే గెలిచిరు కదా. సో ఇక్కడ పరిస్థితి ఎట్లుంది చూడండి మహిళల పైన. గతంలో జరిగినాయి కదా. ఈ బిజ్జుభూషణ్ ఉన్నాడు కదా ఆల్రెడీ, ఇక మనకు గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన ఆటగాళ్ళ మీదే టార్గెట్ చేసిన వ్యక్తి ఒకప్పుడే నిన్నమొన్నటి వరకే, అది పెద్ద విషయం కూడా కాదు. మళ్ళీ వాళ్ళ మీద చర్యలు తీసుకున్నది కూడా పెద్ద కనిపించలే. అట్లా ఉంటది కథ బీజేపీ సర్కార్లో. కేంద్రంలో ఉన్నప్పుడు ప్రత్యేక ఫోకస్ పెట్టండి. మహిళలకు శాంతి భద్రత నేపథ్యంలో వాళ్ళకు ప్రత్యేకంగా కొంచెం భద్రత కల్పించండి. ఏమవుతుంది చూడండి. కేంద్ర మంత్రి కుమార్తెకు ఇక మహిళలు ఎంత ఉండరు, ఇంకా మామూలు మనుషులు ఏంది, కామన్ మ్యాన్స్ ఏంది, ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది. ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ ఇయ్యాలి అని చెప్పేసి కరీంనగర్, నల్గొండలో ఏర్పాట్లు పూర్తి. మాక్ కౌంటింగ్ నిర్వహించిన అధికారులు. 2 టీచర్ ఒక గ్రాడ్యుయేట్ స్థానాల్లో తేలనున్న ఫలితం అని చెప్పేసి ఈరోజు ఈ పార్టీల లెక్కల చూస్తారు అన్నట్టు మొత్తానికి ఇప్పుడు. ఎందుకంటే స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కదా, అధికార పార్టీ మీద ప్రభావం పడుతుంది అని చెప్పేసి లెక్క. ఈ యొక్క బీజేపీ సర్కారు గెలిస్తే ఇక ఆ లెక్కలు వేరే. ఎన్ని గెలిచినా ఎన్ని చేసినా కానీ ఇక్కడ మంచి క్యాండిడేట్ని ఎన్నుకుంటుంటే బాగుంటుండే. దోసక తినేటోళ్ళని మాత్రం అవసరం లేదు. సో మొత్తానికి ఇది వార్త. మొత్తానికి ఇది వెలుగు దినపత్రిక. ఆంధ్రజ్యోతి పత్రిక కూడా చూద్దాం. సో దాంతోపాటు ఆంధ్రజ్యోతి పత్రికలో మొదటి వార్త. అభయారణ్యంలో శ్రీశైలానికి సాఫీ. ఎలివేటెడ్ కారిడార్ కు కేంద్రం అనుమతి. 7,700 కోట్ల అంచనా వ్యయం. బ్రాహ్మణపల్లి నుంచి దోమరపేంట వరకు 30 అడుగుల ఎత్తులో 62 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయితే 24 గంటలు రోడ్డుపై వాహనాల రాకపోకలకు అనుమతి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈ యొక్క ఎలివేటెడ్ కారిడార్ ను ఏర్పాటు చేస్తారు కదా పైన. సో ఆ కారిడార్ ఏర్పాటు జరిగిందంటే ఇక 24 గంటలు వెళ్ళి రావచ్చు అన్నట్టు. అంటే ఈ యొక్క అక్కడ ఉన్న అడవి జంతువులకు, అడవులకు ఇబ్బంది అవుతుంది. సో అని చెప్పేసి అక్కడ మొత్తానికి శ్రీశైలానికి ఈ టైం నుంచి ఈ టైం వరకు వెళ్ళకూడదు అని చెప్పేసి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, అది తీసేస్తారు అన్నట్టు. సో మొత్తానికి యథావిధంగా కారిడార్ పైన వెళ్ళిపోవచ్చు అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి 7,700 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. సో దానికి సంబంధించింది. దాంతోపాటు జాబిలి పైన బ్లూ గోస్ట్, చంద్రుడిపై దిగిన 2వ ప్రైవేటు ల్యాండర్ గా చరిత్ర. జనవరి 15న ప్రయోగించిన అమెరికన్ ప్రైవేటు అంతరిక్ష పరిశోధనల సంస్థ ఫైర్ఫ్లై ఏరోస్పేస్ 15 రోజుల పాటు చంద్రుడిపై పరిశోధనలు. గురువారం దిగనున్న మరో ల్యాండర్ ఎథెనా అని చెప్పేసి 3 నెలల్లో జపానీస్ ల్యాండర్ గా కూడా అని చెప్పేసి మొత్తానికి చంద్రుడి పైన కొత్త బ్లూ గోస్ట్ ప్రైవేట్ది వెళ్ళిపోయింది. సో అక్కడ ల్యాండ్ అయిపోయింది. సో మళ్ళా కూడా ఇంకొకటి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంట. సో దానికి సంబంధించిన వార్త. సెబీ మాజీ చీఫ్ మాధవిపురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని చెప్పేసి మరో 3 సెబీ డైరెక్టర్లు, బిఎస్ఈ ఎండి, సిఓపై కూడా అని చెప్పేసి మొత్తానికి 30 రోజుల్లో కేసు నివేదిక సమర్పించాలి. ఏసీబీకి ముంబైలోని ప్రత్యేక కోర్టు ఆదేశం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి సెబీ మాజీ చీఫ్ మాధవిపురిపై ఎఫ్ఐఆర్
కేసు నమోదు చేయండి అని చెప్పేసి కోర్టు చెప్తుంది. సో దానికి సంబంధించింది వార్త. మొత్తానికి ఆమెతో పాటు 5గురిని అరెస్ట్ ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేస్తున్నారు. దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే కుమార్తెకు పోకిరీల వేధింపులు అని చెప్పేసి ఇక్కడ వార్త. అనుచితంగా ప్రవర్తిస్తూ వీడియోలు తీసిన దుండగులు. గత నెల 28న మహారాష్ట్రలోని సంత్ ముక్తార్ యాత్రలో ఘటన. ఠానాలో మంత్రి ఫిర్యాదు. 2 గంటల కూర్చోబెట్టిన పోలీసులు. అమ్మాయి విషయం కావడంతో పునరాలోచించుకోవాలని చెప్పేసి సూచన. దాంతోపాటు కేంద్ర మంత్రి కుమార్తెకి రక్షణ లేకపోతే ఎలా అని రక్షా ఖడ్సే అని చెప్పేసి అడుగుతుంది. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికైతే రక్షా ఖడ్సే మాటలు ఒకసారి వినొచ్చు. మొత్తానికి ఇక్కడ మహిళలకు భద్రత లేదు అనడానికి ఇక్కడ నిదర్శనం. మహారాష్ట్రలో మొత్తానికి బీజేపీ సర్కార్ ఉంది. అక్కడ ఏం చేస్తున్నారో కూడా టార్గెట్ చేస్తే బాగుంటది. సో దానికి సంబంధించిన వార్త. కేటీఆర్ కు అహంకారం, కిషన్ రెడ్డి కుళ్ళు అని చెప్పేసి. కేటీఆర్ కి అహంకారం, కిషన్ రెడ్డికి కుళ్ళు. ఆయన కన్నా జూనియర్ గా నేను ఎదిగానని అసూయ అని చెప్పేసి. మొత్తానికి ఆయన కన్నా జూనియర్ గా ఉన్న నేను ఎదిగానని అసూయ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటాడు. రాష్ట్రానికి మంచి చేయాలని మోదీకి ఉన్న కిషన్ రెడ్డికి సైంధవుడిలా అడ్డుపడుతున్నారు అని చెప్పేసి. ఏదైనా వస్తే తన ఖాతాలో వేసుకుంటున్నారు. రాకపోతే రేవంత్ రెడ్డి ఏం చేయలేదంటున్నారు. ఎయిర్పోర్ట్ తెచ్చింది ఆయనే అయితే మూసీ త్రిబులార్ మెట్రోలను అడ్డుకున్నది ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నాడు. కేంద్రం వద్ద ఈడీ, సిబిఐ ఉన్నాయని ఎంతకాలం బెదిరిస్తారు? చావు ఓసారే వస్తుంది. కృష్ణాలో ఎక్కువ నీటిని ఏపీకి ఇస్తూ కేసీఆర్ పెట్టిన సంతకం రాష్ట్రానికి యమపాశమైంది. ఏడాది కాకముందే దిగిపోవాలంటున్నారు. ఈ పాలమూరు బిడ్డపై పగ ఎందుకు అని చెప్పేసి వనపర్తి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇందిరమ్మ, మైనార్టీ, మహిళా శక్తి, రేవంతన్న భరోసా పథకాలు ప్రారంభం అని చెప్పేసి. దాంతోపాటు కృష్ణా జిల్లాల అక్రమ వినియోగంపై ఏపీ మీద ఫిర్యాదుకు సిద్ధం అని చెప్పేసి. నేడు ఢిల్లీకి సీఎం జలశక్తి మంత్రితో పాటు భేటీ అని చెప్పేసి. మొత్తానికి ఇక్కడ మాట్లాడే విధానం ఒక మొత్తానికి క్లారిటీ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. మొత్తానికి దీనిలోకి అడ్డుకున్నది ఎవరు అని చెప్పేసి క్లారిటీ. ఇప్పుడు ఎయిర్పోర్ట్ నువ్వే సంతోషం, మంచిదే. మరి దీనిలో ఎందుకు అడ్డుకుంటున్నావు? దీనిలో అడ్డుకున్నది ఎవరు కూడా చెప్పి దీనిలో కూడా తీసుకురా. ఒకవేళ నువ్వే తీసుకొచ్చినట్లయితే దీనిలో ఎందుకు అడ్డుకుంటున్నావు అని అడుగుతున్నాడు ఓపెన్ గా. తప్పేముంది? కానీ ఇక్కడ అడిగేది రేవంత్ రెడ్డి, తెచ్చేది కిషన్ రెడ్డి కాదు. మొత్తం మన పైసలే. ఇవి మన పైసలే, అవి మన పైసలే. కేంద్రానికి మనమే కట్టినాం, రాష్ట్రానికి మనమే కట్టినాం. ఇక్కడ అడగాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంది, అక్కడ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంది. 2 ఉన్నాయి. అవి మొత్తానికి అయితే మనవే, తెలంగాణ ప్రజలవి. అవి ఒకసారి గుర్తు పెట్టుకోవాలి మనం. సో మొత్తానికైతే దాంతోపాటు ఈ యొక్క కేసీఆర్ పైన కూడా కొంచెం గట్టిగానే అరుచుకున్నాడు అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు బీఆర్ఎస్ వల్లే టన్నెల్ ప్రమాదం, 10 ఏళ్ళు వాళ్ళు పట్టించుకోలేదు అని చెప్పేసి. ఇక్కడ ప్రమాదం జరిగాక అబుదాబిలో హరీష్ జల్సాలు అని చెప్పేసి. ఎస్ఎల్బిసి పూర్తి చేసి నిబద్ధతను నిరూపించుకుంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు. టన్నెల్లోకి వెళ్ళి సీఎం పరిశీలన అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి గతంలో ఇరిగేషన్ శాఖ ఆయన కంట్రోల్లోనే ఉన్నాడు, హరీష్ రావు కంట్రోల్లో. సో హరీష్ రావు సార్ కూడా చూసింటే కూడా బాగుంటుండే అప్పట్లో. బట్ మొత్తానికి అయితే ఘటన జరిగిపోయింది. ఇక్కడ వీళ్ళ తప్పిదమా వాళ్ళ తప్పిదమా, మొత్తానికి ఘటన జరిగింది. ఒకరి మీద ఒకరు దొబ్బేసుకొని మాత్రం వాళ్ళ మృతదేహాలను అప్పచెప్తున్నట్టు ఉంది పరిస్థితి. మొత్తానికి అయితే ఎస్ఎల్బిసి ఘటన జరిగిన తర్వాత వెళ్ళిండ్రు. మొత్తానికి కంప్లీట్ గా ఆ జరిగిన తర్వాత స్పాట్ లో అప్పుడైనా వెళ్ళితే కూడా సీఎం రేవంత్ రెడ్డి బాగుంటుండే. బట్ వెళ్ళలేకపోయిండు, వెళ్ళేది ఉండే అప్పుడు. సో దాంతోపాటు 2వ వారంలో బడ్జెట్ సమావేశాలు, 6న కేబినెట్ భేటీలో ఖరారు అని చెప్పేసి. తొలుత ఎస్సీ వర్గీకరణ, బీసీ బిల్లులపై అసెంబ్లీలో ఆమోదం, తర్వాత వారం పాటు విరామం, అనంతరం ఢిల్లీకి అఖిలపక్షం అని చెప్పేసి. బీసీలకు 42% కోటా కోసం రాజ్యాంగ సవరణ చేయాలంటూ కేంద్రంపై ఒత్తిడి. విరామం తర్వాత బడ్జెట్ ఏప్రిల్ 3 దాకా సమావేశాలు. అసెంబ్లీలో ప్రరోగ్ చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు అని చెప్పేసి. అసెంబ్లీని ప్రరోగ్ చేస్తూ ఉత్తర్వులు అంటే మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు ప్లస్
ఈ రెండు ఏమంటారు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ దాంతో పాటు బీసీ బిల్లుకు సంబంధించిన మొత్తానికి బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ ఉంది కదా, దానికి సంబంధించిన మొత్తం పెట్టాలని చెప్పేసి దానికి సంబంధించిన వీళ్ళ గవర్నర్ సంతకం పెట్టేసారంట. సో దానికి సంబంధించింది. దాంతో పాటు లభించని ఆచూకీ టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు, నీటి ఊటతో అవంతరాలు అని చెప్పేసి, దాంతో పాటు 7 మీటర్లు తవ్విన కానరాని జాడ నేడు కొలిక్కి అని చెప్పేసి ఈరోజు మొత్తానికి అన్ని మిగతా వాళ్ళ మృతదేహాలు కూడా బయటకు వచ్చే లెక్కల మొత్తానికి కులిపోయినాయి అన్నట్టు. ఇంకా అయిపోతుంది. ఎన్ని రోజులు ఇక వారం 10 రోజులు అయితే గిట్లే ఉంటుంది పరిస్థితి. సో దానికి సంబంధించిన వార్త. దాంతో పాటు మరో వార్త చూడవచ్చు. సీఎం రేవంత్ కన్ఫ్యూజన్ లో అని చెప్పేసి ఇక్కడ వార్త. విమానాశ్రయాలు నిర్మించేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం కాదు. మామునూరు ఎయిర్పోర్ట్ ను ఎవరు తెచ్చారో ప్రజలకు తెలుసు. మిగులు ఉన్న తెలంగాణ కాంగ్రెస్ వచ్చాక అప్పుల పాలు అయ్యింది. ఇదేందో నాకు అర్థం కాలే. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ కాంగ్రెస్ వచ్చాక అప్పుల పాలు ఎట్లయింది? కాంగ్రెస్ సర్కార్ అప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు మిగులు బడ్జెటే ఉంది కదా, 17,000 కోట్ల మిగులు బడ్జెట్. ఇది దేన్ని ఉద్దేశించి రాసిరు మరి? కాంగ్రెస్ వచ్చాక అప్పుల పాలు ఎలా అయింది? కాంగ్రెస్ పార్టీ వచ్చినాక అప్పుల పాలు ఏడైంది? అంతకు ముందే ఉంది కదా 7,11,000 కోట్లు మొత్తం. మరి ఇది ఎట్లా, ఇది దేన్ని ఉద్దేశించి రాసిరు మరి? సో విమానాశ్రయానికి భూసేకరణ ఎంత త్వరగా చేస్తారో చూద్దామని చెప్పేసి భూమి ఇస్తే 2.5 నెలల్లోనే పూర్తి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రామప్పకు గుర్తింపు వచ్చినప్పుడు మోదీ ఎయిర్పోర్ట్ హామీ ఇచ్చి మొత్తం రామప్పకు గుర్తింపు వచ్చినప్పుడే, సో వరల్డ్ వైజ్ గా వచ్చింది కదా గుర్తింపు రామప్పకు, అప్పుడే మోదీ ఎయిర్పోర్ట్ హామీ ఇచ్చిందని చెప్పేసి అంటున్నారు. విమానాశ్రయంతో వరంగల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నాడు. సో మంచి మాటనే. సో మొత్తానికి అయితే అది తొందరగా ఫినిష్ చేస్తే బాగుంటుంది. సో దాంతో పాటు మరో వార్త చూసుకుందాం. ఉమ్మడిగా ఎదుర్కొందాం అని చెప్పేసి తరానికి ఒకసారి వచ్చే సమస్య ఇది. శాంతి చర్చల్లో ఉక్రెయిన్ కు బలంగా ఉండాలంటే మన సాయం అవసరం అని చెప్పేసి అమెరికా పాత్రను విస్మరించలేం. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ అని చెప్పేసి EU దేశాల భేటీ తర్వాత వ్యాఖ్యలు. అమెరికాతో సంబంధం లేకుండా యూరప్ దేశాలు బలోపేతం కావాలి. యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఉక్రెయిన్ కు యూకే రుణం 24,855 కోట్లు. ఆయుధాల తయారీకి ఊతం. బెలెన్స్కీన్ కి కీర్ స్టార్టర్ సాదర స్వాగతం. అన్ని విధాలా అండగా ఉంటామని హామీ అని చెప్పేసి మొత్తానికైతే అక్కడ ఈ ఉక్రెయిన్ దాడి ఉంది కదా, సో దానివల్ల శాంతి భద్రతల నేపథ్యంలో శాంతిని నెలకొల్పే విధంగా అక్కడ చర్యలు తీసుకుంటారు. సో దానికి సంబంధించింది. అక్రమ వలసలకు కళ్ళెం వేష. ఫిబ్రవరిలో 8,326 కేసులే. దేశ చరిత్రలోనే అతి తక్కువ. ఇకపై ఇంగ్లీష్ అధికార భాష. దాంతోపాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తున్నాడు. సో దానికి సంబంధించింది ఇంగ్లీష్ కు పట్టం. నైవేద్యానికి గొడ్డలి పెట్టంటూ నిరసనలు అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దాంతోపాటు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడే ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్. పట్టభద్రుల నియోజకవర్గం ఫలితం వెల్లడికి 2 రోజులు పట్టే అవకాశం అని చెప్పేసి ఇక్కడ వార్త. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు నోటిఫికేషన్ నేడే అని చెప్పేసి ఇక్కడ వార్త. దానికి సంబంధించిన వార్త. మొత్తానికైతే ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు జరుగుతుంది కదా, సో ఈరోజు స్టార్ట్ అయితే 2 రోజుల్లో మొత్తం క్లారిటీ వచ్చేస్తా అన్నట్టు. సో దానికి సంబంధించింది. దాంతోపాటు 8,000 కోళ్ల మృతి. సంగారెడ్డి మెదక్ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలగలం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి అయితే బర్డ్ ఫ్లూ ఇంత లేనే లేదు, తెలంగాణలో లేనే లేదు అన్నారు కదా. తెలంగాణలో ఆల్రెడీ మొన్ననే ఈ యొక్క చౌటుప్పల్లో జరిగింది ఒక ఘటన, ఒక కేసు కూడా నమోదైంది. ఆ విధంగానే బర్డ్ ఫ్లూ స్టార్ట్ అయిపోయింది. 8,000 కోళ్లు కూడా మృతి చెందినాయి. సో దానికి సంబంధించింది. స్నానానికి కూడా పనికిరాని గంగా నీరు. బీహార్లో అనేక చోట్ల కలుషితం. అధిక స్థాయిలో కొలిఫామ్ బ్యాక్టీరియా. రాష్ట్ర ఆర్థిక సర్వే నివేదిక వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దాంతో పాటు మరో వార్త చూసుకోవచ్చు ఇక్కడ. సో RRR ఉత్తర భాగం ట్రాఫిక్ పై మళ్ళీ సర్వే అని చెప్పేసి ఇక్కడ. RRR
ఉత్తర భాగం ట్రాఫిక్ పై మళ్లీ సర్వే. డిపిఆర్ లో సమగ్ర వివరాలు లేవన్న కేంద్రం. రీసర్వేకు నిర్ణయం ఆ తర్వాతే ఆమోదం. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రీసర్వే. ఆ మార్గంలో ఎన్ని వాహనాలు తిరుగుతున్నాయి, ప్రయాణించే వారి అభిప్రాయాలు ఏమిటి అని చెప్పేసి తదితర సమగ్ర వివరాలు సేకరణ అని చెప్పేసి త్వరితగత మునిగించాలని చెప్పేసి సర్కార్ నిర్ణయం చేసింది. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి RRR ఉంది కదా, రీజనల్ రింగ్ రోడ్ సంబంధించింది. సో దానికి సంబంధించి మొత్తానికి ఈ యొక్క మళ్ళీ రీసర్వే స్టార్ట్ చేసారు. సో దానికి డిపిఆర్ ఇచ్చారు, డిపిఆర్ కి కరెక్ట్ లేదని చెప్పేసి మళ్ళీ రీసర్వే చేస్తున్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టింది. సో దానికి సంబంధించిన వార్త. ఫిబ్రవరిలో 17 అవినీతి కేసులు, పట్టుబడ్డ వారిలో పోలీసులే ఎక్కువ. ఏసీబీ డీజీ విజయ్ కుమార్ వెల్లడి అని చెప్పేసి ఫిబ్రవరి 10 అవినీతి కేసులు, పట్టుబడ్డ వారిలో పోలీసులే ఎక్కువ ఉన్నారంట. చూడండి, అవినీతి కేసులలో పోలీసులే ఎక్కువ ఉన్నారంట. ఇక పోలీసులే ఎక్కువ ఉంటే ఇంకా రక్షణ చేయడం ఉంటది. మొత్తం వాళ్ళే ఎక్కువ గుంజుకుంటున్నారు అన్నట్టు. వాళ్ళకు రాజకీయ నాయకుల తర్వాత వాళ్ళే ఉంటారని చెప్పేసి బయట పెద్ద టాక్. ఇక పోలీసులు ఈ విధంగా కూడా ఉంటే కష్టమవుతుంది. మొత్తానికి ఏసీబీ డీజీ విజయ్ కుమార్ వెల్లడిస్తున్నాడు. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక. మొత్తానికి నేడు ప్రధాన వార్తాపత్రికల్లోని ప్రధాన వార్తలు ఇలా ఉన్నాయి. అలాగే చూస్తూనే ఉండండి T9 న్యూస్. ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మమ్మల్ని సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.